మనకు ఈ కేవ్ ఉంది. రుబాన్ కేవ్ అని చిరపుంజికి దగ్గరలో ఉంది. మనకు ఆంధ్రాలో బెల్లూం కేవ్స్ ఏ విధంగా ఉంటాయో అది ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ నీళ్లు కానీ పైనుంచి వర్షం పడిన తర్వాత లీక్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉండే కెమికల్స్ అనేటివి ఇట్లా లీక్ అయ్యి, అదేవిధంగా ఇక్కడ అంతర్గత జలపాతాలు, అప్పట్లో ఇవంతా నదీ స్వరూపాలుగా ఉండి జలపాతాలు పోయి ఇక్కడ ఏదైతే మట్టి ఉంటుందో అది కొట్టుకొని పోయి ఇది ఒక కేవ్ లాగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా ఉంది. ఇప్పుడు వాటర్ అంతా మనకు చూడండి. మన ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చారు, చూస్తున్నారు మీరు. ఇక్కడ మీరు కేవ్ చూస్తున్నారు. ఇక్కడ మనకు ఏవైతే కెమికల్స్ కానీ అవి కానీ మనకు బెల్లూం కేవ్స్ ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఇదే విధంగా ఉన్నాయి. ఆ కెమికల్స్ అంతా ఈ విధంగా ధారల్లాగా వచ్చేసింది. పూర్వము ఇక్కడ ఒక పెద్ద నది ఉంది, అంతర్గతంగా ప్రవాహాలు ఉండేటివి. కాబట్టి ఇక్కడ మనకు చిరపుంజికి దగ్గరలో ఈ కేవ్ ఉంది. మనము ఇక్కడ వాటర్ ఎప్పుడు లీక్ అవుతున్నాయి. ఇక్కడ చాలామంది వస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఇక్కడ ఈ కేవ్ చూడడానికి వచ్చారు. చూడండి పైన మనకు బెల్లూం కేవ్స్లో ఇంతకంటే చాలా బాగుంది. కానీ ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చిరపుంజికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. చాలా చక్కగా ఉంది. చిరపుంజికి మనకు 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్కి దగ్గరలో మనకు కేవ్ ఉంది. ఇది మనం ఎంట్రన్స్ దారి, చాలా చిన్నగా దారి ఉంది. ఇది మనకు నిదానంగా ఇక్కడ పోవచ్చు. ఇక్కడ బాగా లైటింగ్ అరేంజ్ చేసి చాలా చక్కగా చేశారు. మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది. అదేవిధంగా లైటింగ్ చూడండి. అదేవిధంగా మనకు లోపల మనకు ఒక కేవ్ మాదిరి ఉంది. పదండి. లోపలికి చిన్న దారిది. మామూలుగా ఇది లోపల లైటింగ్ అంతా వేసి చాలా చక్కగా పెట్టారు. ఇక్కడ ఒక దారి ఉంది, ఇటుపక్క ఒక దారి ఉంది. చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఈ కేవ్ చాలా బాగుంది. మనకు ఇక్కడ చిన్న ఉందా దారి అక్కడ. ఏమో కొంతమంది మన తెలుగు వాళ్ళు వెనక్కిపోయారు. మేము నిదానంగా ఇక్కడ వస్తున్నాము ఈ కేవ్లోకి. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఏమంటే అంతా ఇక్కడ చిరపుంజి దగ్గర ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి